మనవలు, ముని మనవలు, పిల్లలు ఇంతమందితో ఆయన ట్రావెల్ జరిగింది. ఆయన మెడికల్ సర్వీసెస్ అవన్నీ చేయడం అవన్నీ ఎక్కువ చేశారు. దానివల్ల మా అందరికీ కూడా స్వామితో ఇంటర్వ్యూ జరగడం, స్వామి పిలవడం, పాద నమస్కారాలు ఇవ్వడం, స్వామి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. ఒకసారి భజన జరుగుతుండగానే వీపుది స్వామి ఇంట్లో భజన జరుగుతుంది. శుక్రవారం భజన జరుగుతుంది. ఆ ఫస్ట్లోనే విభూది అంతా ఫోటోలోంచి రావడం అవన్నీ ఇంట్లో జరిగాయి. తర్వాత నెక్స్ట్ అదైన తర్వాత 87లో స్వామిని మా రెండో అమ్మాయి వివాహం ఇక్కడ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. చెప్తే నువ్వు డాక్టర్వి, నీకు చాలామంది ఉంటారు, అందువల్ల నువ్వు ఇంటి దగ్గర చేసుకో అని చెప్పి అన్నారు. తర్వాత మా అల్లుడి గారికి ఏంటంటే మా నాన్నగారు మా మరిది ఆయన ఏమన్నారనుకుంటే పుట్టపర్తిలో కన్నా నాకు ఇంటి దగ్గర చేస్తే బాగుండని ఆయన డాక్టర్.